పొట్ట దగ్గర ఫ్యాట్ చాలా డిపాజిట్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చూస్తాకి ఆక్వర్డ్గా కనబడటంతో పాటు అలానే ఇక్కడ ఫ్యాట్ డిపాజిట్ అవ్వటం వలన ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద లోడ్ పడుతుంది. సో పొట్ట దగ్గర ఫ్యాట్ చూడటాకనే కాదండి, హెల్త్ కూడా అస్సలు మంచిది కాదు. ఎస్పెషల్లీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, తొందరగా ఆయాసం రావటం, ఆర్ కూర్చున్నప్పుడు కూడా ఈ వెయిట్ ఏదైతే ఉందో బ్యాక్ మీద పడటం, లోవర్ బ్యాక్ పెయిన్ రావటం, ఇలాంటి రకరకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతారు ఈ పొట్ట మూలాన. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో చాలా సింపుల్గా ఫ్లోర్ ఎక్సర్సైజెస్, పడుకుని పొట్ట తగ్గించుకుంటే ఏ ఎక్సర్సైజెస్ చేయాలో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్డ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో ఈరోజు మనం కల్ట్లో ఉన్నాం. సో ఇక్కడ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, చాలా సింపుల్గా, జిమ్కి వెళ్ళాల్సిన అవసరము లేదు. మీరు కింద కూర్చోలేని వాళ్ళు బెడ్ మీద పడుకుని కూడా చాలా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దామండి, సైకిల్ క్రంచెస్. కరెక్ట్ సునీల్? సో ఈరోజు మన ట్రైనర్తో మనం సైకిల్ క్రంచెస్ కరెక్ట్ యాంగిల్లో ఎలా చేయాలో చూద్దాం. కమ్ ఆన్, స్టార్ట్. ఫస్ట్ లే డౌన్ ఆన్ ద ఫ్లోర్, శవాసన్. సో మీరు ఇదే సేమ్ ఎక్సర్సైజ్ బెడ్ మీద కూడా పడుకొని చేయొచ్చు. నా చేతులు తల కింద, కాలు మడుచుకోండి, ఫోల్డ్ యువర్ లెగ్స్. ఓకే, తల కొంచెం పైకి ఎత్తండి. బట్ సివియర్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు హెడ్ డౌన్, వర్టిగా ఉన్న సివియర్ స్పాండిలైటిస్ ఉన్న హెడ్ డౌన్ పెట్టి చేయండి. స్టార్ట్. స్లోగా మూమెంట్. సో మీరు ఎప్పుడైతే ఇలా క్రాస్గా ఎడమ మోచేయి కుడి మోకాలికి టచ్ అవుతుంది, అలానే కుడి మోచేయి ఎడమ మోకాలికి టచ్ అవుతుంది. ఆపోజిట్లో ఫంక్షన్ చేస్తున్నాం, టచ్ చేస్తున్నాం. సో ఇలా చేసినప్పుడు కాలు ఎత్తినప్పుడు కింద భాగాన పొట్ట లోవర్ అబ్డామిన్ మీద వెయిట్ పడుతుంది, అలానే అప్పర్ బాడీ పైకి లిఫ్ట్ చేసినప్పుడు అప్పర్ అబ్డామిన్ మీద పడుతుంది. సో మొత్తం ఓవరాల్గా పొట్ట ఫ్లాట్ అవ్వటానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇది ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే, మీరు చూస్తున్నారు కదా ప్రెషర్ మొత్తం కోర్ మీద, పొట్ట మీద పడుతుంది. కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్, పీరియడ్స్లో ఉన్న, అలాగే ఇలా చేసినప్పుడు బ్యాక్ మీద లోడ్ పడుతుంది కాబట్టి సివియర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకూడదు. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ క్యాన్ డూ. సెకండ్ ఎక్సర్సైజ్ హాఫ్ క్రంచెస్ అండి. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా, ఎస్పెషల్లీ అప్పర్ అబ్డామిన్ మీద లోడ్ పడుతుంది. కమ్ ఆన్ సునీల్, చేతులు తల కింద. వెరీ గుడ్. స్లోలీ అప్. సో తెలుస్తుందా ప్రెషర్ అప్పర్ అబ్డామిన్ మీద పడుతుంది. అండ్ సివియర్ స్పాండిలైటిస్, వర్టిగో, ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా పైకి లిఫ్ట్ చేయండి. నొప్పిగా అనిపిస్తుందంటే అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎన్ని చేయొచ్చు సునీల్? 20? 15 to 20 దాకా చేయండి. 3 sets చప్పున చేయండి. ఇది కూడా కోర్ వర్కౌట్స్ అన్ని ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. సో ఇలాగా మీరు చేయటం వలన చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక 10 daysలోనే మీకు విజిబుల్ చేంజ్ అయితే కనబడుతుంది. థర్డ్ ఎక్సర్సైజ్ అండి, ప్లాంక్. ఫలకాసనం అని మనం యోగాలో చూస్తాం కదా, అలాగే ప్లాంక్ మనం ఈ వర్కౌట్స్లో చేద్దాం. కమాన్. ప్లాంక్లో కూడా చాలా ఎఫెక్టివ్గా, ఇది కోర్ వర్కౌట్. సో షోల్డర్ ఎల్బో స్ట్రైట్, భుజము మోచేయ స్ట్రైట్గా ఉండాలి, అలానే నడుం కంప్లీట్గా కిందకి దింపద్దు, ఎగ్జాక్ట్లీ స్లాంటింగ్గా ఉండాలి. కోర్ టైటన్ చేయాలి కదా సునీల్. సో పొట్టని కొంచెం బిగించి ఉంచండి, వేళ్ళ మీద ఉండండి, హెడ్ స్ట్రైట్. అండ్ బ్రీదింగ్ నార్మల్, బ్రీద్ అవుట్ మాత్రం నార్మల్గా ఉండాలి. ఇలా హోల్డ్ చేయటం మూలన చాలా కోర్ మీద, పొట్ట మీద ప్రెషర్ పడి పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతాకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. నువ్వు చెయ్యి మన. సో దీంట్లో 2 చేతులు ఇలా లాక్ చేయొచ్చు, లేదంటే ఇలా వైట్ చేయొచ్చు, లేదంటే ఇలాగ ఫోల్డ్ చేయొచ్చు. ఎలా చేసినా కూడా మిగతా పోస్చర్ అలైన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు చేయాలి అంటే మీ కెపాసిటీ బట్టి చేసుకోండి. కొంతమంది హోల్డ్ చేయొచ్చు, 2 minutes దాకా హోల్డ్ చేస్తారు, 3 minutes. అగైన్ ఇనీషియల్గా ఎక్కువసేపు హోల్డ్ చేయలేము, అలవాటు అయిన తర్వాత ఈజీగా మీరు ఎంతసేపు అన్నా హోల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఆల్ ద 3 వేరియేషన్ చాలా సింపుల్గా కోర్ వర్కౌట్స్, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ రిడక్షన్ కోసం. కానీ ఏ కోర్ ఎక్సర్సైజెస్, పొట్ట ఎక్సర్సైజ్ చేసినా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, అలానే పీరియడ్స్లో ఉన్నా కూడా, లోవర్ బ్యాక్ ప్రాబ్లం ఉన్నా కూడా, ఆర్ హార్ట్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, రీసెంట్ సర్జరీస్ అయినా కూడా ప్లీజ్ అవాయిడ్ చేయండి, లేదంటే మీ డాక్టర్ని సంప్రదించండి. అండ్ ప్లాంక్స్ ఇవి చేసినప్పుడు, సివియర్ మైగ్రేన్, హెడేక్ ఉన్నప్పుడు కూడా ఇంటెన్స్ వర్కౌట్స్ ఏవి చేయకూడదు, లేదంటే అది ఇంకొంచెం ట్రిగర్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ 3 ఎక్సర్సైజెస్ చేయండి. చూసారు కదా ఆల్ ద 3 వేరియేషన్స్ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో మీ ఇంట్లో. ఇలాగే ఈ ఎక్సర్సైజ్, ఇలాంటివి కాకుండా ఇంకా రకరకాల వేరియేషన్స్తో మళ్ళీ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ. ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం ఆర్ కార్పొరేట్ యోగా క్లాసెస్ కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.